శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం 4వ తారీఖులో జన్మించిన వారికి ఈ రాబోయే నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఏ రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది, వీళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. న్యూమరాలజీ అంటే 1 నుంచి 9వ సంఖ్యలు, నవగ్రహాలు 9 గ్రహాలు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. మానవుడు పుట్టినటువంటి ప్రతి విషయం మీద అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అన్నీ కూడా మరి జాతకం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే జాతకుడు పుట్టినటువంటి తారీఖు, అతను పుట్టినటువంటి నెల, ఈ సంవత్సరం ప్రతి విషయం కూడా జాతకుడి యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏ సంధ్యలో పుట్టాడు, ఏ హోరలో పుట్టాడు, ఏ ఋతువులో పుట్టాడు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అతని జీవితంలో ఏదో విధమైన ప్రభావం చూపడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సంఖ్యాశాస్త్రం తప్పని అనట్లేదు. సో ఏదో చిన్నదో పెద్దదో అన్నీ కూడా శాస్త్రాలే. అలాగే పుట్టుమచ్చల శాస్త్రం, అలాగే మన కళలు, ఈ బల్లి శాస్త్రం అని అనేక రకాలు మన పెద్దలు నిర్ణయించారు. అందులో కూడా మనకి ఈ సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ అన్నది కూడా ఒక శాస్త్రంగా నట్టడం జరుగుతోంది. అది వాళ్ళు చెప్పే విధానం బట్టి, ఆ చెప్పిన వారి యొక్క పాండిత్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఏదైనా పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం, అటు పుట్టిన నక్షత్రం, తిథి, వారం, యోగం, కరణం ఇవి ఇంపార్టెంట్. బట్ ఎనీహో ఇది కూడా ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఈ కొత్త సంవత్సరం కాబట్టి ఇది ఆంగ్ల సంవత్సరం కాబట్టి వారి సాంప్రదాయంగా కూడా ఇది ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నంలో 4వ సంఖ్యకి రాహు అధిపతి అవుతుంటాడు. నవగ్రహాల్లో రాహు అధిపతి దీనికి. సో ఈ రాహు తిథుల్లో అష్టమి, అమావాస్య తిథులకి రాహు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా ఈ తారీఖులో జన్మించిన వారికి ఏదో విధమైనటువంటి సర్పదోషం అన్నది వాళ్ళ జాతకంలో మనకు కనబడుతుంటుంది. సో ఆ కారణం వల్ల వీళ్ళ జీవితం కూడా అనేక రకాల మలుపులు తిరగడంతో ఉంటుందన్నమాట. పుట్టినప్పుడు ఒకలాగా, ప్రారంభం ఒకలాగా, మధ్యలో ఒకలాగా, చివరిలో ఒకలాగా. వీళ్ళు ఏదో ఒక రంగంలో జీవితంలో అత్యున్నత స్థాయికి రావడం జరుగుతుంటుంది. ఏ స్థాయిలో ప్రారంభించినా టాప్ ర్యాంక్లోకి రావడం జరుగుతుంటుంది. అలాగే ఏదో ఒక కళలో ఎక్కువగా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మరి వీళ్ళ ప్రారంభంలో కొంత పర్సనాలిటీ తక్కువగా సన్నంగా కనబడినా దాని తర్వాత బాగా లావుగా పుష్టిగా కనబడుతూ ఉంటారు. సో అలాగే వీరి ప్రారంభ జీవితం ఏదో ఒక జీవితంలో గోల్ పెట్టుకొని ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కూడా వివాహం లాంటి వాయిదా వేస్తూ ఉంటారు. ప్రారంభంలో లవ్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది. దాని తర్వాత లేట్ మ్యారేజ్ జరుగుతుంది. సో ఈ విధంగా కొంత జీవితంలో ఒడిదుడుకుల తర్వాత సుమారుగా 35వ సంవత్సరం తర్వాత కానీ 40వ సంవత్సరం తర్వాత కానీ సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. అప్పటిదాకా మాత్రం ఏదో ఒక స్ట్రగుల్ పడుతుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సాఫ్ట్వేర్ రంగం ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత, ఈ విదేశ కల్చర్ ప్రారంభమైన తర్వాత ఎక్కువ మంది ఈ సంఖ్యలో అంటే 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖులో జన్మించిన వారు ఈ కంప్యూటర్ రంగంలో బాగా రాణించగలుగుతూ ఎక్కువగా విదేశ గమనానికి అంటే ఏదో అమెరికా లాంటి ఫార్వర్డ్ కంట్రీలో అంటే ఆ కల్చరు,
అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు ఈ 4వ సంఖ్య వారితో ఎక్కువగా సరిపోతూ ఉంటాయి, వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే వీళ్ళు ఆదర్శం పేరుతో వివాహాన్ని కొద్దిగా వెరైటీగా చేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ వివాహమైన వారితో కానీ, విడోస్తో కానీ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కానీ, ఈ వివాహంలో మాత్రం ఏదో ఒక ఇలాంటి ఆదర్శం కనబడుతుంటుంది. సో అలాగే వీళ్ళు ఏదో ఒక బలహీనత వీళ్ళ జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. అది ఏదో గుట్కా నవ్వటమా, సిగరెట్ స్మోకింగా, డ్రింకింగా, లేదంటే ఇంకొక వ్యసనమా, ఏదో ఒక వ్యసనంతో జీవితంలో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఏదో ఒక ప్రేరణతో మళ్ళీ మార్పు జరిగినప్పుడు కూడా ఎక్కువ శాతం మంది ఈ విధమైనటువంటి ఏదో ఒక బలహీనతకి లోనై ఆ బలహీనత వల్లే జీవితంలో చాలా విలువైనవి కూడా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ రాశివారు బలహీనుల్ని బాగా ప్రోత్సహిస్తుంటారు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువగా వీళ్ళ ప్రారంభ జీవితంలో ఎవరికన్నా అభివృద్ధి నిమిత్తం వాళ్ళకి అప్పిచ్చినా తిరిగి రాదు, ఎవరికన్నా షూరిటీ పెడితే వాళ్ళు కట్టకపోవడం, వీళ్ళు కట్టుకోవడం. అలాగే వీళ్ళకి అన్నదమ్ములతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఎవరితో కూడా కలిసి అయితే రాదు. అంటే వాళ్ళ నుంచి ఎటువంటి ఉపయోగం వీళ్ళు పొందలేకపోతుంటారు. అయితే వీరి నుంచి మాత్రం వాళ్ళు 100% ఉపయోగాన్ని పొందుతూ ఉంటారు. ఇది ఈ 4వ సంఖ్యలో పుట్టిన వారి ప్రత్యేకత ఏదంటే 10 మందికి వీరు ఉపయోగపడతారు. ఎవరో కూడా చివరికి వీరు ఉపయోగపడకుండా చివరి జీవితం ఒంటరి పోరాటంతోనే ముందుకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ జాతకులు ఎక్కువగా మరి వీళ్ళ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా, కష్ట నష్టాలు రాకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఒక ఆర్థిక క్రమశిక్షణ, ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యసనాల బారికి వెళ్ళకూడదు. అది ఏదన్నా వచ్చి పేకాట, జోదమా, స్త్రీ వ్యసనమా, ఏదో ఒక ఈ డ్రింకింగా, లేదంటే స్మోకింగా, చిన్నప్పుడు ఏదో ఒక్కపొడితో అలవాటై అది గుట్కా దాకా వెళ్ళి చివరికి క్యాన్సర్తో పోయిన వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి బలహీనతకి, ఎటువంటి వ్యసనానికి లోనవడం అన్నది అంత అనుకూలం కాదు. అంటే ముఖ్యంగా విచిత్రం ఏంటంటే వీళ్ళ సర్కిల్, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, వీళ్ళు ఎక్కడుంటే వాళ్ళంతా కూడా ఏదో ఒక వ్యసనానికి లోనై ఉంటారు. వాళ్ళ సాహసం వల్ల వీళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే తప్ప ఈ వ్యసనాల బారి పడకుండా ఉండడం జరుగుతుంది. మరి వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీళ్ళ జీవితంలో అష్టముఖి రుద్రాక్ష, అంటే 8 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష వెండి చైన్లో, సిల్వర్ చైన్లో ధరించడం వల్ల జీవితంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవితంలో బాగుపడవచ్చు. రత్నం ధరించాలంటే గోమేధికం అనే ఉంగరాన్ని ధరించాలి. ఇది కూడా కొంత ఈ మధ్యకాలంలో విరివిగానే దొరుకుతుంది. అంటే కాఫీ కలర్లో ఇది, అంటే కొద్దిగా ఈ టీ డికాషన్ రంగులో కనబడుతుంటుంది. చాలా తక్కువ ధరకు వచ్చే రత్నాల్లో ఈ గోమేధికం ఒకటి. మరి గోమేధికం అవసరాన్ని బట్టి పిల్లలకైతే లాకెట్ రూపంలో ధరించవచ్చు. పెద్దవాళ్ళైతే ఇది కేవలం వెండిలో మాత్రమే ధరించాలి. వెండిలో ఉంగరం తయారు చేయించి కుడి చేయి మధ్యవేలికి ధరించాలి. అది స్త్రీలైనా పురుషులైనా కూడా రైట్ హ్యాండ్ మధ్యవేలికి ధరించడం వల్ల ఈ 4వ సంఖ్య 13, 31, 22 చిన్నతనంలో వ్యసనాల బారి పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నియమాలు వీళ్ళు పాటించడం వల్ల మరీ ముఖ్యంగా ఈ ఎక్కువగా సర్పదోషం ఈ జాతకులకి ఇంటర్నల్గా ఏదో విధంగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కానీ, మంగళవారం నియమంగా ఉండడం కానీ, జీవితంలో ఒక్కసారైనా శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకోవడం కానీ, దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఏదో అభిషేకమో, హోమమో ఏదో చేయించుకోవడం, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఇంకో అద్భుతమైన రెమెడీ ఏంటంటే వీళ్ళు పడుకునే రూమ్లో కానీ,
వీళ్ళ నివాసం ఉండే చోట్లో నెమలి పించాలు, ఈ నెమలి పించాలు ఒక 11 మరి గుర్తుగా పెట్టుకోవడం కానీ వాళ్ళు కనబడే విధంగా ఒక 2-3 నెమలి పించాలు పెట్టుకోవడం వల్ల కానీ వీళ్ళకి రాబోయే ఇబ్బందుల నుంచి, రాబోయే నష్టాల నుంచి ఎదుర్కొని విజయవంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా వాళ్ళు పడుకునే రూమ్లో నెమలి పించాలు పెట్టుకోవడం, సంతానం ఆలస్యం అవుతున్నా, స్త్రీలకి అబార్షన్లు జరుగుతున్నా కూడా ఈ నెమలి పించాలు ధరించడం మంచిది. ఇంకా మనకి బెటర్ రిజల్ట్స్ కావాలంటే కృష్ణుడి యొక్క ఫోటోతో పాటు ఆ ఫోటోకి ఈ నెమలి పించాలు అటాచ్ చేయడం వల్ల 100% సంతాన దోషం కానీ, అలాగే వివాహం ఆలస్యం అవడం కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, అలాగే ఎవరికన్నా అతిగా కోపం ఉంటే వారు కానీ ఈ రెమెడీ పాటించడం వల్ల చాలా తొందరగా వారి యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.